ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుడి వాక్యాలను చూసినట్లయితే దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును. అది పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఆ వాగ్దానము మన జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన తట్టు మనం చేతులెత్తి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో, ఆయన తట్టు మనం విశ్వాసంతో ఆయన తట్టు చూసినట్లయితే, ఆయన వాగ్దానం బట్టి మనం ఎప్పుడైతే దేవుడిని సహాయం చేయమని, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని మన దేవుడిని అడిగితే, ఆయనను అంగీకరిస్తే, స్వీకరిస్తే దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరుస్తాడండి. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. మన ఉదాహరణ చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా వాగ్దానం చేస్తారు. వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు మన ఇంటికి వస్తారు, మనతో మాట్లాడతారు. మీరు మాకు ఓటేయండి, మేము పెన్షన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తామంటారు. ఎలక్షన్లో గెలుస్తారు, తర్వాత మన కంటికి కనబడరు. కానీ దేవుడు మాత్రము అట్లా చేయడండి. ఆయన వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే వాక్యంలో పిలిపిలి రాసిన పత్రిక 4:19లో మనం చూసుకుంటే దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. అంటే మీ ప్రతి అవసరము తీర్చేది ఎవరంటే దేవుడే అండి. ఒక అవసరం కాదండి, 2 అవసరం కాదండి, 3 అవసరం కాదండి, 4 అవసరం కాదండి. మన అవసరతలు ఏ ఉన్నా కానీ మన అవసరాలు తీర్చేది ఎవరండి? దేవుడే అండి. కాబట్టి మన అవసరతలన్నీ కూడా తీర్చేది ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తే. మనము ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి వాక్యం చూసినట్లయితే, అతడు యోసేపును ఆశ్రయించి, నా తండ్రులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి సన్నిధిని నడుచుకొనిచ్చిరో నా పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోసేపును దేవుడు ఏ విధంగా ఆశ్రయించడం మనం చూసుకున్నట్లయితే, యోసేపు ఆయన అనేకమైన కష్టాలు పడ్డాడండి. దేవుడు ఆయనకి తోడుగా ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు గురించి చూసినట్టు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడండి. యోసేపు చెరసాల వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఆయన ఎక్కడికి పోయినా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉండడం బట్టి దేవుడు ఆయనను బ్లెస్ చేశాడండి. ఆయన ఐశ్వర్యం చొప్పున యోసేపును బ్లెస్ చేశాడండి. ఆయన ప్రధానమంత్రి కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఆయన మనం చూసినట్టయితే ఆయన ప్రధానమంత్రి అయినట్టు కూడా మనం చూస్తున్నామండి. దేవుడు బ్లెస్ చేస్తే ఎవరు కూడా ఆపలేరండి. ఆ బ్లెస్సింగ్స్తోనే ఎంతో పైకి పోవచ్చు. కాబట్టి దేవుడు దీవించడం ఆరంభిస్తే ఎవరు కూడా ఆపలేరు. దేవుడు ఆశించడం ఆరంభిస్తే ఎవరు కూడా ఆపలేరు. అదేవిధంగా యోసేపును కూడా అదే జరిగిందండి. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ దేవుడు బ్లెస్సింగ్స్ ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన ఉన్నతంగా పైకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీకు సరైనంత సర్వ సమృద్ధి కలిగి సత్కార్యమంతియో మీ విస్తారముగా చేయుటకై దేవుడు తన కృపను అంతటిని మీ యందు విస్తరింప చేయగలడు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు తన కృపనంతటిని మన యందు విస్తరింప చేయగలడండి. మనకు అవసరతలన్నీ తీర్చేదండి ఆయన కృపనే. కృపగల దేవుడి మీద మనం ఆధారపడాలి. కృపే అండి ఆధారము. కృపగల దేవుడే మనకు సహాయం చేసేది. కృపగల దేవుడే మనకు అవసరతలన్నీ తీర్చేది. మనం ఎప్పుడైనా చూసినట్టయితే ఉదాహరణ, మన స్నేహితులు ఏదైనా దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు? దేవుని కృప వల్లే మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటాం. మళ్ళీ ఇంకా మనం ఎప్పుడైనా ప్రయాణం అయినప్పుడు వాళ్ళు ఏమంటారు? మనం దేవుని కృప వల్లే మేము ప్రయాణం అంతా కూడా దేవుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళే ఉంటాం. అంటే దేవుని కృప మీద మనం ఆధారపడినప్పుడు
దేవుని కృప మీద మనం విశ్వసించినప్పుడు, దేవుడు వాగ్దానం మీద మనం నమ్మినప్పుడు, దేవుడు తప్పకుండా మనం ప్రతి అవసరత, ప్రతి అక్కర మనకు తీర్చేది ఎవరండి? దేవుడే. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు వాగ్దానాలను బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు వాగ్దానాలను బట్టి మనం ఎప్పుడైతే నమ్ముతామో, దేవుడు మన అవసరతలన్నీ కూడా తీర్చేది దేవుడే అండి. ప్రపంచంలో ఐశ్వర్యవంతుడైన దేవుడు ఎవరంటే క్రీస్తు ప్రభే. ఆయన ఐశ్వర్యం నుంచి మన అవసరతలన్నీ కూడా తీర్చేది ఎవరంటే దేవుడే అండి. ఏ అవసరం ఉన్నా, ఏ ఎక్కడున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ శ్రమ ఉన్నా మనం విడిపించేది ఎవరంటే దేవుడు అండి. ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చేది ఎవరంటే దేవుడే అండి. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారండి ఇప్పుడు వరకు. ప్రపంచంలో చూసినట్లయితే ఆయన నమ్ముకున్న బిడ్డలు ప్రపంచంలో నంబర్ 1 కోటీశ్వరులుగా ఉన్నారండి. మీరు చరిత్ర తిరగేయండి, మీకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ఉన్నారండి. ఆయన కోటీశ్వరుడు కాబట్టి ఆయన బిడ్డలు నమ్ముకున్న వారిని ఆయన కూడా కోటీశ్వరుడు చేస్తాడండి. కాబట్టి దేవుడు ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడే మన అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు, మన నక్కలన్నీ తీర్చే దేవుడు, మన అవసరతలన్నీ కూడా ప్రతి అవసరత తీర్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి మనం ఎప్పుడైతే మన అక్కర్లు తీరలేదని పడాల్సిన అవసరం లేదండి. దేవుడు వాగ్దానం చేసింది మన జీవితంలో నెరవేర్చేంత వరకు విశ్వాసంతో నిరీక్షణ కలిగి మనం ఎదురు చూడడమే. కాబట్టి మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరం తీర్చేది ఎవరంటే మీరే ప్రభువా. మీ వాగ్దానాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రతి ఎవరైతే అక్కర ఉన్నారో, అవసరతలు ఉన్నారో వాళ్ళ అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు మీరు ఒక్కరే నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యం మా జీవితంలో నీరు గట్టి ఫలింప చేయమని, ఆశ్రయించమని, దీవించమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.